ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, వంశీ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మానస మేడం గారికి, మణిమాల మేడం గారికి, ఇక్కడ వీక్షిస్తున్న అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ సో మచ్. మాస్టర్స్, ఈరోజు చక్కగా ధ్యానం చేసుకుందాం. ఈరోజు సత్సంగంలో భాగంగా అద్భుతమైన టాపిక్ స్వస్థ స్వస్థితి స్వస్థత అనే పుస్తకం నుంచి డాక్టర్ న్యూటన్ గారు రచించారు. దాంట్లో శారీరక పరిభాష అనే ఒక మంచి టాపిక్ తెలుసుకుందాం. అంటే ఇక్కడ మనం ముందుగా ఆత్మ భూమి మీద జన్మ తీసుకున్నది ఒక శరీరాన్ని వాహకంగా చేసుకుని అనుభవాలు పొందడానికి ఎంతగానో చక్కగా ఎంపిక చేసుకుని వస్తుంది. దాంట్లో భాగమే మన శరీరం. అంటే శరీరము ఆత్మ రెండు ఒకటే, అంటే ఒకదానికోటి ఒకటి అవసరం అవుతాయి అన్నమాట. కాబట్టి ఈ భూమి మీద అనుభవాలు తీసుకోవాలి అంటే శరీరము ఎంతగానో చక్కగా సహకరించాలి. అద్భుతంగా మనకు ఎంత అద్భుతంగా అది ఉంటుందో అంత అద్భుతంగా మనం వర్క్ చేయగలం. మనం ఏ పనులైనా చేయగలం. మనం భౌతికంగా కూడా గమనించినప్పుడు పనులు చేయాలి అంటే మనకు ఆ శరీరం సహకరిస్తూ ఉండాలి. మనకు ఈ శరీరం ఎన్నో రకాల అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతూ ఉంటాము. అంటే అది కర్మపరంగా వచ్చేటివి అవ్వచ్చు. లేక మన జీవన శైలి సరిగా లేకపోవడం వల్ల మనము మన ఎమోషన్స్, మన అరిషడ్వర్గాలతో ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉంటాం ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ శరీరం ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఏదొచ్చినా కూడా మనం గుర్తించగలం. అది గుర్తించలేకపోతున్నాము అంటే అర్థం ఏంటి? మనము దాన్ని గమనించడం లేదు. అది ఇచ్చేటువంటి మెసేజెస్‌ని మనకు మనం తీసుకోలేకపోతున్నామనమాట. కాబట్టి ఇక్కడ మనం శారీరక పరిభాష ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని మనము ఎలా తీసుకోవాలి? ఒక మంచి ఎగ్జాంపుల్స్ ద్వారా మనం దీని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాస్టర్, శరీరం ఎన్నడూ కూడా అసత్యం చెప్పదు. ఎప్పుడు శరీరం అనేది అబద్ధం చెప్పదు. మనతో శరీరం మాట్లాడుతుంటది. కణాలు మాట్లాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం మానసికంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటామో, అక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మన ఎమోషన్స్‌ని మనం గుర్తు తెచ్చుకొని, మనము ఆ యొక్క సా మానసికంగా ఉన్నటువంటి అక్కడ గమనించుకున్నప్పుడు మనం ఎలాంటి ఎమోషన్స్‌తో మనం ఇబ్బంది పడుతున్నామో, దానివల్ల మన శరీరం ఎలా ఇబ్బంది పడుతుంది అనేది గుర్తుపెట్టుకున్నప్పుడు, మనము వెంటనే దాని నుంచి బయటికొచ్చినప్పుడు మన శరీరము, ఈ స్థూల శరీరం ఎప్పుడు కూడా బాధించదు. ఎప్పుడైతే మనం ఆ ఎమోషన్స్‌లోనే ఉండిపోయి అక్కడి నుంచి మళ్ళీ మన యొక్క నాడీ మండలం ఇబ్బంది పడుతూ, అక్కడి నుంచి మన శరీరం మీదకి అనారోగ్యాలు రావడం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎరుకతో ఇంత చక్కగా మనం ధ్యానానికి ముందు ఎలా ఉన్నాము, ధ్యానం తర్వాత చక్కగా ధ్యానం చేసుకుంటూ మనము ఆ శరీరాన్ని ఎంతో అద్భుతంగా పుష్టిగా ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడు మాత్రమే మనం భూమి మీద ప్రతి ఒక్క వర్కు చేయగలం. ఏ ఆత్మ అభివృద్ధి కోసమైతే మనము ఆ శరీరాన్ని ఎంపిక చేసుకొనొచ్చామో, దాన్ని కంప్లీట్‌గా చేసుకోవాలంటే శరీరం చాలా బాగుండాలనమాట. అందుకనే ఇక్కడ శరీరం మనతో మాట్లాడుతుంది అనే సత్యం ఇమిడి ఉంటుందనమాట. అంటే ఎప్పుడు కూడా శరీరం మనకి కన్వర్జేషన్ చేస్తూనే ఉంటుంది. అది హింట్స్ ఇస్తూనే ఉంటుంది. ఇదిగో ఇలా ఉంది. నాకు రెస్ట్ కావాలి. అని చెప్తూ ఉంటుందనమాట. కానీ మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్? మనము దాన్ని గమనించడం లేదు. ఎప్పుడైతే మనం ఓవర్‌గా వర్క్ చేస్తూ ఉంటామో, ఇప్పుడు చూడండి ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటాము. పని మీద పని ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఏదో ఒక రకంగా నా మనకు మనసు చెప్తూ ఉంటుంది. ఆ శరీరం చెప్తుంటుంది. నేను వర్క్ చేయలేకపోతున్నాను. రెస్ట్ కావాలి నాకు అని చెప్పినా కూడా మనం వినమనమాట. అంటే ఎక్కువగా చేస్తుంటాం. దీంట్లో ఇంకొకటి, మనము ఆత్మశక్తి ద్వారా వచ్చేటువంటి ప్రాణశక్తిని కూడా మనం తీసుకోవడం లేదు. ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన శరీరం బాగా పనిచేస్తుంది. కేవలం ధ్యానం చేయకముందు మనం కేవలము ఆహారం, నిద్ర ద్వారానే ఈ శరీరానికి కావాల్సిన శక్తిని తీసుకుంటుంటాం, అలసిపోతూ ఉంటాం, మళ్ళీ నిద్రపోతుంటాం, తింటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకొచ్చామో ఆ యొక్క అనంతమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని మనము మన ఆత్మ ద్వారా, శ్వాస ద్వారా తీసుకుంటూ చక్కగా రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు శరీరం చాలా అద్భుతంగా వజ్రకాయంగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు అనారోగ్యాలు ఎప్పుడొస్తాయి? మనలో ప్రాణశక్తి అనేది తగ్గుతూ ఉన్నప్పుడే వస్తూ ఉంటుంది. మనం సరిగ్గా ధ్యానం చేయకపోగా, సరైనటువంటి ధ్యానం చేస్తూ, మనము జీవన శైలిని మార్చుకుంటూ, మన శరీరానికి ఇవ్వవలసినటువంటి అన్ని రకాలైనటువంటి మన లిమిట్స్‌లో ఉన్నటువంటి అన్నీ కూడా మనం ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే శరీరం చాలా బావుంటుంది.
శరీరము మనం అనుకుంటూ ఉంటాం. శరీరందేముంది, నేను తుచ్చం, ఇది నశించిపోయేదే కదా! ఇలా అనుకుంటూ ఉంటాం. కాదు ఫ్రెండ్స్. శరీరం నశించిపోయేదే. అయినా భూమి మీద ఉన్నంత వరకు ఆత్మ అనుభవాలు పొందాలి అంటే మనకి శరీరం చాలా అవసరం. ఇప్పుడు మనం అనారోగ్యాలతో ఉండిపోతాము. మనము బెడ్ మీదనే ఉన్నప్పుడు ఏం అనుభవాలు తీసుకుంటాము? ఏం తీసుకోలేం. దాని ద్వారా చేయాల్సిన పనులన్నీ కూడా ఆగిపోతాయన్నమాట. కాబట్టి ఇక్కడ శరీరం అనేది మనకు కూడా ఆత్మకి శరీరం చాలా ఇంపార్టెంటు. శరీరానికి ఆత్మ శక్తి చాలా ఇంపార్టెంట్ అంట. 2 ఒకటే. 2 ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ ఒక ముఖ్యమైన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నారన్నమాట. మాస్టర్ ఏమంటున్నారంటే ఆయన, నేను చూసిన ఒక సినిమాలో ఒక పాత్ర అన్నమాట. ఒక పాత్ర ఒక మంచి మూవీ చూస్తున్నప్పుడు, ఆ మూవీలో ఒక హీరో ఏం చేస్తారంటే, ఒక మంచి ముఖ్య పని మీద అన్నమాట. అంటే తను ఒక పని చేయాలనుకుంటారు. ఆ పని ఎక్కడ చేయాలి? సముద్ర గర్భంలోకి వెళ్లి పని చేయాల్సొచ్చిందన్నమాట. ఇప్పుడు తన సముద్ర గర్భంలోకి వెళ్ళాలి అంటే ఎంతో లోతుల్లోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి అంటే తను ఒక్కడే అది చేయలేడు. తన కర్రీ నిర్వహణలో ఏమవుతది? తనకు కూడా ఒక హెల్ప్ కావాలి. ఎవరో ఒకరు భూమి మీద ఉండి తనని సముద్ర గర్భంలోకి వెళ్ళినప్పుడు తనకి హెల్ప్ చేసేవాళ్ళు కావాలన్నమాట. అందుకని ఈ సముద్ర గర్భంలోకి వెళ్ళే ఇతనికి, ఒడ్డున ఉన్నవారికి మధ్య ఒక అనుసంధానం అనేది చాలా అవసరం అవుతుంది. అంటే అది ఎట్లా? అక్కడ కింద వర్క్ చేయాలి. ఆ సముద్ర గర్భంలోకి అతను వెళ్లి అక్కడ ఏం తెలుసుకోవాలి అనుకున్న దానికి, ఈ యొక్క ఒడ్డున ఉండే వాళ్ళకి మధ్య ఒక అడ్డనేది చాలా అవసరం అనమాట. అంటే ఒక ముఖ్యమైనటువంటి భాగం. దాన్ని అతనేం చేస్తాడంటే, తన నడుముకి ఒక తాడు కట్టుకొని ఆహ్, ఒడ్డు నుంచి ఆ సముద్ర గర్భంలోనికి వెళ్ళడం జరుగుతుందనమాట. ఈ ఈ యొక్క వాహకం ఏంటి? వీళ్ళకి మధ్య ఉన్నటువంటిది ఒక ముఖ్యమైన తాడొక్కటే వీళ్ళకి అనుసంధానం చేయబడుతుంది. వీళ్ళేం చేస్తారు? సముద్ర గర్భంలోనికి దిగక ముందే ఆ నడుముకి తాడు కట్టుకున్నప్పుడు, ఈ యొక్క తాడుని అనుసంధానం చేసుకొని వాళ్ళేం చేస్తారు? ఓకే. హింట్స్ అనమాట. అంటే సంకేతాలు. భూమి లోపలికి అతనికి సముద్ర గర్భంలోకి దిగేటప్పుడు ఏం చేస్తారు? ఒకసారి ఈ తాడుని కదిలిస్తే ఒక సంకేతము. 2 సార్లు కలిగిస్తే ఇంకొకటి, ఇంకొక సంకేతం ఇలా చేయాలి అని వాళ్ళేం చేస్తారంటే సందేశాలు ఇచ్చుకుంటూ ఉంటారనమాట. పైన వాళ్ళు కదిలిచ్చినప్పుడు అతని కింద ఓహో! ఒకసారి కదిలించారు కాబట్టి నేను ఈ పని చేయాలి. 2 సార్లు ఈ తాడుని లాగారు కాబట్టి ఈ పని చేయాలి అని ఒక లోపలికి దిగక ముందే ఆ సముద్ర గర్భంలోనికి అతనికి వెళ్ళక ముందే ఇది పెట్టుకుంటారనమాట. ఈ యొక్క సందేశాన్ని వాళ్ళు అంతా ఒప్పందం చేసుకొని అతను దిగుతాడనమాట. ఇక్కడ కార్య సాఫల్యం అనేది దేని ద్వారా జరుగుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ ఒక తాడు భాష అనే దాంతోనే ఆ తాడే ఒక భాషగా మారి వాళ్ళకి ఆ సందేశాలనిచ్చి సున్నితంగా ఆ పని చేయడానికి ఆధారపడుతూ ఉంటుంది. ఇక్కడ మనం కూడా అంటే కథానాయకుడు ఒక్కసారి సముద్ర గర్భంలోని ప్రవేశించిన తర్వాత ఉపరితలం పైన ఉన్న విషయాలన్నిటిని అతను ఈ తాడు ద్వారా మాత్రమే ఆహ్, తెలుసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ తాడుకి ఈ తాడు ఇచ్చే సందేశాలు ఆగిపోతాయో, పైన ఉపరితలం మీద ఉన్నటువంటి వాళ్ళకి, సముద్ర గర్భంలో ఉన్న వీళ్ళకి ఎటువంటి ఇది ఉండదనమాట. అంటే మధ్యలో తెగిపోవడం అవ్వచ్చు, లేతే ఇచ్చిన సందేశాలను ఇతను తీసుకోలేకపోవచ్చు. పైన వాళ్ళు సరిగ్గా అందించలేకపోయినా, ఏమైనా కూడా ఏమవుతుంది, ఈ లోపలుండే అతనికి ఏమి తెలీదనమాట. అలాగే మనం కూడా ఎప్పుడైతే ఈ సముద్ర గర్భంలో ఈ తాడు ద్వారా వచ్చేటువంటి సందేశాలను ఇతను కోల్పోయినప్పుడు, అతను తీసుకోలేకపోయినప్పుడు అక్కడ వచ్చిన పని ఆగిపోతుంది. అతను చాలా ఇబ్బందులు పడతాడనమాట. అలాగే మనం కూడా ఈ భూమి మీదకి ఎందుకొచ్చాము? భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత ఒక నడి సముద్రంలో ఉన్నట్టే ఉంటాం ఫ్రెండ్స్. అక్కడి నుంచి వస్తాం. అన్నీ తెలుసు మనకక్కడ. అంటే పైలోకాల్లో మనము ఆత్మగా ఉన్నప్పుడు అన్నీ తెలుసు మనకు. అంటే ఉపరితలం మీద ఉన్నప్పుడు ఇతనికి సముద్ర గర్భంలోకి వెళ్ళేటప్పుడు అన్నీ తెలుసు. ఎలా చేయాలి అనేది తెలుసు. దాని ద్వారా వెళ్తాం. అట్లే పైలోకాల్లో మనం అన్ని నిర్ణయం తీసుకొని వచ్చిన తర్వాత భూమి మీదకి ఇక్కడ అన్నీ కూడా తారుమారైపోతున్నాయి. ఒక మనస్సు అనే భావన, ఒక మాయ ఏర్పడిపోయి అన్నీ కోల్పోతామనమాట. అంటే ఇచ్చిన సంకేతాలని మనం మర్చిపోతాం. ఎప్పుడైతే ఈ తాడు ద్వారా వచ్చే సంకేతాలను ఇతను మర్చిపోయి ఇబ్బంది పడతాడో, మనం కూడా అంతే. ఆత్మగా ఉన్నప్పుడు అన్నీ తెలుసుకుందాం. ఒక శరీరంగా తీసుకొని మన మనసు ప్రవేశించిన తర్వాత ఆ మాయపొరలో ఇరుక్కుని మనకేం తెలీదు. ఎన్నో ఇబ్బందులకి గురవుతుంటాము. ఆ కనెక్షన్ కట్ అయిపోతుంది. ఆ లోపల ఆ పరమాత్మతో ఉన్నటువంటి కనెక్షన్ అన్నీ కట్ అయిపోతాయన్నమాట. ఇక్కడ ఎలా అయితే ఉపరితలం మీద ఉన్నటువంటి ఇతని ద్వారా వచ్చే ఆ తాడు నుంచి వచ్చే సంకేతాలను ఇతను ఎట్లా కోల్పోతాడో మనం కూడా అలాగే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మనకేమనిపిస్తుంది? అసలు మనం ఎవరము? ఎందుకొచ్చాము? మనం ఇక్కడ ఏం చేయాలని వచ్చాము?
అన్నీ మర్చిపోతారనమాట. ఎట్లయితే ఈ యొక్క సముద్ర గర్భంలో అతనికి ఏమి తోచకుండా అసలు ఏం పని చేయాలని వచ్చాడో, అది ఎలా చేయాలో ఏమీ తెలీదనమాట. ఎందుకంటే ఆ యొక్క కనెక్షన్ అనేది ఆ తాడు ద్వారా వచ్చేటువంటి ఆ పరిభాష అనేది ఆ కనెక్షన్ కట్ అయిపోయింది అతనికి. కట్ అయిపోవడం ద్వారా చాలా ఇబ్బందులకి గురవుతాడనమాట. అందుకనే ఎప్పుడు కూడా మనం అన్నీ ఆ జ్ఞాపకాలన్నిటిని మర్చిపోతాం. ఫ్రెండ్స్ మన ఆత్మ ఎంపిక ఏంటి? మనం ఎందుకు ఎంపిక చేసుకొచ్చాం? మనం ఏ కర్మలని ఇక్కడ కర్మల ద్వారా మనం ఇక్కడ ఈ యొక్క ఫ్యామిలీని ఎంపిక చేసుకొచ్చాము. ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం అన్నీ కూడా మర్చిపోతాము. జ్ఞాపకాలుండవు. అంటే మన మూలాలకి మనకు మధ్యగా ఉన్నటువంటి కనెక్షను మనకు గుర్తు రాదనమాట. అందుకనే మనకు ఒకే ఒక మార్గం ఏంటి అంటే శరీరం మాత్రమే. అంటే మన మూలాలకి, మనకు మధ్య తెరిచి ఉన్న సమాచార మార్గం ఏంటి? శరీరం మాత్రమే. ఈ శరీరం ద్వారానే మనం మళ్ళీ అన్నీ తెలుసుకోవాలనమాట. తన నడుం చుట్టూ ఉన్న తాడు కదలికలను బట్టి పైనుంచి ఎలా సందేశాలను అర్థం చేసుకొని ఆ కథానాయకుడిలాగా ఆహ్, వర్క్ చేయడానికి కరెక్ట్‌గా ఆ తాడుని బేస్ చేసుకుంటాడో, అలాగే మనం కూడా ఈ శరీరం భూమి నుంచి ఆత్మ ఎంపిక చేసుకున్న ఈ శరీరం ద్వారా ఆ మూలం నుంచి వచ్చే సందేశాలను మనం ఇదే పని మీద కోసం వచ్చాము, ఏం నేర్చుకోవడానికొచ్చాము అని ఈ శరీరం ద్వారానే మనం స్వీకరిస్తూ ఉంటాం ఫ్రెండ్స్. కాబట్టి అందుకని మన శరీరము స్పందనల ద్వారా మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి ఏదైనా పెయినొచ్చింది. ఇప్పుడు మనం అత్యంత కోపంగా ఏదైనా ఒక ఇంట్లో ఇబ్బంది, గొడవ జరిగినప్పుడు అత్యంత కోపంగా మనము కోప్పడుతూ ఉంటాము, అరిచేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఎంతో ఎమోషనల్ అవుతుంటాం. అలాంటప్పుడు మనకది సంకేతాలనిస్తుంది. అయ్యో! నాకు హెడేక్ అవుతుంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకు బీపీ రైజ్ అవుతుందని మనకు సింప్టమ్స్ తెలిసిపోతూనే ఉంటాయి. అయినప్పటికీ మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, మన యొక్క మనస్సుని మనం అదుపులో ఉంచుకోలేక, మన కోపాన్ని అదుపులో ఉంచుకోలేక, దాన్ని తీవ్రతరం చేసుకోవడం ద్వారా హాస్పిటల్స్‌కి గురవుతున్నాము. ఎన్నో మందులు వేసుకుంటున్నాము. ఇబ్బందులకి గురవుతున్నామనమాట. కాబట్టి మనకి సాధారణంగా తలనొప్పి నుంచి క్యాన్సర్ ఒకరికి ఏదైనా కూడా శరీరంలో ఏర్పడే ప్రతి ఒక్క అనారోగ్యానికి మన చేతిలోనే, మన శరీరంలోనే మందు ఉంది. మనం ఏం చేస్తున్నాం, ఆ శరీరం ఇచ్చేటువంటి సందేశాలను, ఆత్మ ద్వారా మనం పొందేటువంటి వేటిని కూడా మనం తీసుకోవడం లేదు. ఎప్పుడైతే తీసుకుంటామో, అప్పుడు మనం వీటన్నిటిని కూడా మనకు హీల్ చేసుకోగలం మనం. మన సెల్ఫ్ హీలింగ్ అనేది చేసుకోవడం. అంటే కంప్లీట్‌గా మెడిసిన్స్‌ని ఆశ్రయించకుండా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ధ్యానం ద్వారా చేసుకుంటున్నాం. ఇప్పుడు కళల్లో కూడా మనకి ఎంత అద్భుతంగా కళల ద్వారా మనకి ఎలాంటి దుష్కర్మలు చేశాము, ఎలాంటి కర్మల్లో మనం ఉన్నాము, మన అనారోగ్య సమస్యలేంటి, ఇయన్నీ కూడా హాయిగా డ్రీమ్స్ ద్వారా మనం చూసుకుంటూ ఎన్నోటి రకాలైనటువంటి అనారోగ్యాలని ఎంతో మందిని తగ్గించుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనము వీటి ద్వారా అంటే మనలో ఎప్పుడైతే ఈ పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, మనలోని పరివర్తన మార్పనేది మనకి ఖచ్చితంగా వస్తుందో, ఆటోమేటిక్‌గా శరీరంలో కూడా మనకి ఆ అనారోగ్యపు ఛాయలనేటివి పోతూ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం నవ్వినప్పుడు కానీ, బాధపడినప్పుడు కానీ, మన శరీరంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే అనుభూతి చెంది ప్రతి ఒక్క స్పందన ఈ శరీరం ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ బాగా ఏడ్చినప్పుడు దాంట్లో వచ్చేటువంటి ఆ స్పందన ఎలా ఉంటుంది? బాగా సంతోషంగా, ఆనందంగా నవ్వుతున్నప్పుడు ఆ కణాల స్పందన ఎలా ఉంటుంది అనేది మనం గమనించవచ్చు. అంటే ఏడ్చి, ఏడ్చి మనం దుఃఖంలోకెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? ఆ శరీరంని ఎంతగానో ఆ కణాలు చచ్చుబడిపోతాయన్నమాట. ఎంతంటే ఒక ఎనర్జీ లాస్ అయినట్టు అయిపోతుంది. మనం చక్కగా ధ్యానం చేసుకుంటున్నాము. ఎంతో సత్సంగంలో ఎంతో జ్ఞానం తీసుకుంటున్నాం. మళ్ళీ ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని దుఃఖభరితంలోకెళ్ళిపోయి మళ్ళీ దాన్ని మోస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం తీసుకున్నటువంటి శక్తి అంతా కూడా దుర్వినియోగం అయిపోతుంది. ఇదంతా దీని వెనకాల కారణం ఏంటంటే అజ్ఞానమే. మనము ఇదంతా అశాశ్వతము. మనం భూమి మీద ఆనందంగా జీవించడానికొచ్చాము. శరీరాన్ని అద్భుతంగా ఉంచుకుంటూ, చక్కగా అందరితో కలిసి మనము ఉంటూ మనం దేని ద్వారా అయితే ఏం నేర్చుకోవడానికైతే వచ్చామో, దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు, ఈ శరీరం చాలా ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది యోగులు, ఋషులు వీళ్ళందరిని చూస్తున్నాం ఫ్రెండ్స్. మనం ఎన్నో సంవత్సరాలుగా జీవించే ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళ శరీరాన్ని వజ్రకాయం చేసుకున్నారు. మహావతార్ బాబాజీ కావచ్చు, ఎంతోమంది. వాళ్ళంతా ఎంతో అద్భుతంగా శరీరాన్ని ఎంతో అద్భుతంగా ఉంచుకున్నారు వాళ్ళు. ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎలాంటి ఆహ్, వాటితో మనం ఉండాలి, జీవించాలి. వాళ్ళ జీవన శైలి అన్నీ కూడా అద్భుతంగా ఉండడం ద్వారానే అంటే ముఖ్యంగా శరీరం మాట్లాడే పరిభాషను వాళ్ళు అర్థం చేసుకున్నారనమాట. అందుకనే మన జీవిత లక్ష్యాలు మనం నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి? సునాయాసమైన మార్గం ఈ శరీరం మాట్లాడే భాషను కూడా అర్థం చేసుకోవాలి. చక్కగా ధ్యానంలో కూర్చొని ఒక అనారోగ్యం వచ్చింది. ధ్యానంలో కూర్చుంటాం.
కూర్చోలేనప్పుడు మనము చక్కగా అనుకోవాలి. శరీరానికి చెప్పుకోవాలి. అసలు ఎందుకు ఈ అనారోగ్యాన్ని తెచ్చుకున్నాను? మూలాల్లోకి వెళ్ళాలి. మనము పైపైన మందులు వేసుకుంటూ, పైపైనవి చేసుకుంటున్నంత వరకు మనకు ఏవి కూడా తగ్గవు ఫ్రెండ్స్. ఇది మనకు తెలుసు చక్కగా. అందుకని మనము ధ్యానం ద్వారా ధ్యానంలో కూర్చొని చక్కగా శరీరంతో మాట్లాడుకోవడము. ఆ మూలాల్లోకి ఎందుకంటే అసలు ఇది ఎక్కడ ఏర్పడిందో ఆ మూలాల్లోకి మనం వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుందనమాట. అంతవరకు మనకి ఇది తెలియదు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. నా ఓన్ ఎక్స్‌పీరియన్స్. నేను ఒక డ్రీమ్స్ ద్వారా ఒక కర్మలను చూసుకున్నాను. అంటే ఆహ్, ఒక క్యాన్సర్ కర్మని. నాకు యాక్చువల్‌గా ధ్యానంలోకి రాకముందే యూట్రస్ రిమూవ్ చేశారనమాట. నా చిన్న వయసులోనే యూట్రస్ రిమూవ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే అది ఒక క్యాన్సర్ కర్మగా నేను ఈ ఆత్మ భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు తెచ్చుకున్నాను. దాని ద్వారా ఏదో నేర్చుకోవడం కోసం. కానీ నేనది క్యాన్సర్ కాకముందే దాన్ని క్లియర్ చేసుకున్నాను. కానీ ఆ భాగంలో నాకు ధ్యానంలోకి రాకముందు అంత జ్ఞానం తెలీదు కదా ఫ్రెండ్స్. నేను యూట్రస్ రిమూవ్ చేసుకోవడం జరిగిందనమాట. ఒక శరీరాన్ని కోల్పోవడం జరిగింది. ఎందుకంటే, ఆ శరీరము అసలేం చెప్తుందో వినగలిగే శక్తి నాకు లేదు. ఆ జ్ఞానము నాకు లేదు. మందులు వేసుకోవడము, ఎంతకి తగ్గకపోవడం వల్ల, ఇంకెక్కువైపోవడం వల్ల నేను యూట్రస్ రిమూవ్ చేయడం జరిగిందనమాట. అది అప్పుడు అంత ఆత్మజ్ఞానం నాకు లేదు. నేను ఏదో భక్తి పూజల్లో ఉంటూ ఏదో దేవుడికి పూజ చేసుకోవడము, నా శరీరం ఇలా ఉంది బాధపడడము. అంటే ఊరికే ఈ శరీరం బాధపడదు కదా ఫ్రెండ్స్. గత జన్మల్లో ఎంతమందికి ఎన్ని ఇచ్చుంటాం. ఎంత క్రోధ భావంలో ఇచ్చుంటాము. ఎంతో ఇబ్బంది పెట్టుంటాం. పెట్టుంటేనే మనకి ఈ జన్మలో మనం తీసుకున్నాం. కాబట్టి అప్పుడు అనుకున్నాను. అంటే మనము ఎప్పుడు అనుకుంటుంటాం. ఏ కర్మ చేశామో దేవుడా మనకింతొచ్చింది. కానీ దాన్ని అసలు చూసుకునే శక్తి కానీ, అసలు ఇలాంటిది ఒకటి ఉంటుంది. డ్రీమ్స్ ద్వారా ఇలా చూసుకోవచ్చు. మనం ధ్యానంలో ఇలా అడగొచ్చు అనేది కూడా తెలియదు. అసలు క్షమాపణ చెప్పాలి. మనం పరివర్తన చెందాలి అనే జ్ఞానం కూడా మనకప్పుడు ఉండదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే నేను ధ్యాన మార్గంలోకొచ్చానో, వచ్చిన తర్వాత నేను ధ్యానంలోకొచ్చిన వెంటనే ఈ యూట్రస్ రిమూవ్ చేయడం ద్వారా నేనెన్నో ఇష్యూస్‌ని ఎదుర్కొన్నాను. ఒక అనారోగ్య సమస్యలన్నిటిని చాలా ఎదుర్కొన్నాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడూ అనారోగ్యంతోనే ఉండేదాన్ని. ఆ తర్వాత నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు, నేను ధ్యానం ద్వారా తెలుసుకొని ఎన్నో కర్మల్ని చూసుకోవడం జరిగిందనమాట. అంటే ధ్యానంలోనే అవి తగ్గించుకోవడం జరిగింది. ఎప్పుడైతే నేను ఈ కర్మ విపాకం అంటే మన కర్మల్లో వంశీ మాస్టర్ గారి దగ్గరికి నేను రావడం జరిగిందో, ఎప్పుడైతే డ్రీమ్స్ ద్వారా చక్కగా డ్రీమ్స్ చూసుకోవడం. ఎప్పుడు డ్రీమ్స్ గుర్తుండేవి కాదు నాకు. మానస మేడం చక్కగా మాకు గైడ్ చేసేవారు. ఎప్పుడైతే డ్రీమ్స్‌ని ఇలా చూసుకోవాలి, కర్మధ్యానం ఇలా చేయాలి అని చెప్పినప్పుడు నేను కర్మను చూసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నాకు క్యాన్సర్ కర్మలు మళ్ళీ 2 చూపించారు. ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, ఒకటి థ్రోట్ క్యాన్సర్. దాంట్లో భాగంగా ఏంటంటే ఆ కలలో నోట్లో నోరు బాగా తెరుస్తున్నాను. ఆ పళ్ళు అంటే నా రైట్ సైడ్ ఉండే పళ్ళన్నీ ఊడిపోతున్నాయన్నమాట. ఊడి పడిపోతూ ఉన్నాయి. పడిపోతున్నప్పుడు నేను మా అమ్మతో చెప్తున్నాను. అమ్మ క్యాన్సరు నేను చెప్పాను కదా! చూడు నాకు క్యాన్సరొచ్చింది అని చెప్పి నేనక్కడ భయపడుతూ ఉన్నాను. ఆ కర్మ చూపించడం జరిగింది ఫ్రెండ్స్. అంటే తర్వాత నేను మేడంని అడిగితే రాబోయే కర్మలు చూపిచ్చారు అని చెప్పారనమాట. భౌతికంగా ఫ్రెండ్స్ నాకు ఈ రైట్ సైడ్ కూడా కలలో ఎలా అయితే చూపించారో, అలాగే రైట్ సైడ్ అంతా కూడా పళ్ళు ఒక్కొక్కటి వాటంతట అవే ఊడిపోయాయన్నమాట. తర్వాత నేను కూర్చొని కర్మ విపాకము ధ్యానం చేసుకుంటూ, క్షమాపణ చెప్పుకుంటూ అన్నీ కూడా ఇన్ని రోజులు చెప్పారు, అన్ని రోజులు నేను చేయడం జరిగిందనమాట. చేసి నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ హాస్పిటల్‌కెళ్ళాను ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు చూపించారు. నేను అప్పుడే వెంటనే కర్మ విపాకం కొన్ని రోజులు చేసుకోవడం జరిగింది. తర్వాత నేను మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళాననమాట. అంటే నాకు సింప్టమ్స్ తెలుస్తున్నాయి కదా! నా శరీరం ఇచ్చేటువంటివి నాకు తెలుస్తుంది. నాకక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. ఆ పళ్ళు ఊడిపోవడం కావచ్చు, లేతే లోపల బ్రెస్ట్‌లో కొంచెం ఊపిరిగా ఇబ్బందిగా కనిపించడం, ఇవన్నీ అయిన తర్వాత నేను చెకప్‌కెళ్ళడం జరిగింది. అక్కడ నాకు ఒక 2 రైట్ అండ్ లెఫ్ట్ చెస్ట్‌లో గొంతులో నాకు గడ్డలున్నాయి అని చెప్పి అక్కడ టెస్ట్‌లో తేలడం జరిగిందనమాట. ఎప్పుడైతే అది చెప్పారో ఓకే. నేను హ్మ్, ఒక క్షణము అనుకున్నాను. సరే ఒక్క క్షణం భయమనిపించింది. తర్వాత వెంటనే మళ్ళీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఫ్రెండ్స్. మళ్ళీ చెకప్‌కి అంటే అక్కడ ఉన్న ఆంకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాననమాట. డాక్టర్ ఇది క్యాన్సర్‌కి సంబంధించిందా? లేకపోతే నార్మల్‌వా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, "క్యాన్సర్ కణాలు లేవమ్మా. మామూలు ఫైబ్రాయిడ్స్" అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్.
ఎప్పుడైతే 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను కంటిన్యూగా కర్మ విపాకము అన్నిటికి క్షమాపణలు చెప్పుకుంటూ, చేసుకుంటూ లోపల ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఆ దుష్కర్మలు అంటే ఆ క్రోధం ఎవరి పట్లయితే ఈ క్రోధం ఎక్కువగా ఉంటుందో ఇలాంటి గడ్డలు రావడానికి, సర్పదోషాలకు సంబంధించిన వాటికి సంబంధించి గడ్డలు రావడం జరిగింది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి నేను అన్నీ కూడా విపాకం చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఈ ఈ సంవత్సరం ఒక 1 మంత్ బ్యాక్ మళ్ళీ ఎందుకో నాకు ఒకటే డ్రీమ్స్‌లో రిమైండ్ చేస్తూ ఉంది. ఇన్నర్ రిమైండ్ చేస్తూ ఉంది. వెళ్ళు, వెళ్ళు అని. ఎందుకో మరి తెలీదు. నాకు లెఫ్ట్ సైడ్ కొంచెం పెయిన్‌గా అంటే బ్రీతింగ్ కొంచెం పెయిన్‌గా అనిపిస్తూ ఉందనమాట. వెంటనే వెళ్ళడం జరిగింది. నేను టెస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ టెస్ట్ చేసుకున్నప్పుడు ఫైబ్రాయిడ్ ఉంది అని చెప్పారు. అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే, "అప్పుడు ఏం చేయలేము. అది పెరిగితే ఏదైనా చేయొచ్చు. లేకపోతే అలాగే పెరగకపోతే వదిలేయొచ్చు" అని చెప్పారనమాట. అప్పుడు మళ్ళీ నేను అది చూసుకోవడం జరిగిందనమాట. చూసుకున్నప్పుడు కూడా వాళ్ళు 6 మంత్స్ టైమ్ అడిగారు. అంటే అది చిన్నదిగానే ఉంది. అది ఏం చేయలేము. కానీ క్యాన్సర్‌గా ఇప్పుడైతే అవ్వలేదు. క్యాన్సర్‌గా లేదు. మనం ఒక 1 ఇయర్ అయిన తర్వాత దీన్ని ఏదైనా చేయగలము అని చెప్పారనమాట. ఎప్పుడైతే సరే నేను మళ్ళీ కర్మ విపాకం చేసుకున్నాను. ఇంకా ఏదైనా మిగిలుందేమో అంటే కంప్లీట్‌గా కూడా ఇది కూడా కరిగిపోవాలి. నేననుకున్నాను నిజంగా నాలో పరివర్తన, నాలో నేను ధర్మ మార్గంలో వెళ్తున్నాను, నేను చక్కగా వెళ్తున్నాను అంటే దీంట్లో కూడా నాకు మార్పు రావాలి అని ఎప్పుడైతే నేను సంకల్పించుకున్నానో, ధ్యానం చేసుకుంటూ, కర్మ విపాకం చేసుకుంటూ ఉన్నప్పుడు నాకొక థాట్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే నేను 3 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నాను. అప్పటికి, ఇప్పటికి ఏమన్నా మార్పుందా? అంటే మారలేదని రిపోర్ట్స్‌లో తెలుస్తుంది. కానీ నాకెందుకో ఒక థాట్ ఎప్పుడైతే నేను ధ్యానం చేసుకొని క్షమాపణలు చెప్పుకుంటూ ఉన్నానో మళ్ళీ, ఆ రిపోర్ట్స్ బిఫోర్ 3 ఇయర్స్ బ్యాక్ రిపోర్ట్స్ తీసుకొని చూసినప్పుడు అప్పుడున్న దానికంటే కూడా ఇప్పుడేమైందంటే తగ్గింది బాగా ఫ్రెండ్స్ నాకు. అది బాగా కరిగిపోయింది. రైట్ సైడ్ ఉన్న ఫైబ్రాయిడ్ కంప్లీట్‌గా వెళ్ళిపోయిందనమాట. కంప్లీట్‌గా క్లియర్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ కూడా చాలా స్మాల్‌గా అంటే 1.8, 1 అంటే 2 దాకా ఉన్నది. ఇప్పుడు 0.5కొచ్చేసిందనమాట. అంటే అప్పుడు నాకనిపించింది ఓకే. మనము వెళ్తున్న ధర్మ మార్గంలో మనం చక్కగా కర్మ విపాకం చేసుకుంటూ నాకైతే 100% ఫ్రెండ్స్ ఆ కర్మ విపాకం అనేది నాకెంతగా ఉపయోగపడింది అంటే, రీల్స్ ద్వారా చూసుకొని ఆ క్షమాపణ అవి చెప్పుకొని, ఆ శరీరం ఇచ్చేటువంటి అవన్నీ కూడా తీసుకోవడం ద్వారా దీని నుంచి ఈ క్యాన్సర్ కర్మ అనే దాని నుంచి ఈ జన్మలో నేను బయటికి రావడం అనేది జరిగిందనమాట. అంటే మనం ఇక్కడ ఎప్పుడైతే నేను గుర్తించిన శరీరం మనకెప్పుడు చెప్తూ ఉంటుంది. అదే మనం తీసుకోవడం లేదు. మనం తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. అంటే అప్పుడు అనారోగ్యాలు ఈజీగా మనము క్లియర్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడ ఎమోషన్‌లో ఇరుక్కున్నాము, ఎవరి పట్ల మనకి ఈ ఎమోషన్ ఉంది, క్రోధం ఉంది. ఒక్కొక్కసారి బయటికి ఎక్స్‌ప్రెస్ చేయలేకుండా లోపలనే బాధపడుతూ ఉంటాము. లోపలనే క్రోధం పెంచుకుంటూ ఉంటాం. అలాంటి వాటన్నిటి వల్ల కూడా ఇలాంటివి వస్తాయన్నమాట. అందుకని ఎప్పుడు కూడా శరీరం మాట్లాడే పరిభాషను మనం అర్థం చేసుకుంటూ, మనం ఈజీ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు డ్రీమ్స్‌లో చూసుకోవచ్చు. మనం ఈజీగా నాకు ఎలాంటి అనారోగ్య దుష్కర్మలున్నాయి. ఇవన్నీ చూపించమంటే చక్కగా చూపిస్తారు ఫ్రెండ్స్. మనకింకా ఈజీగా సార్ ఎంతో అద్భుతంగా అనిపించారనమాట. కాబట్టి మనం ప్రతి ఒక్కటి కూడా క్లియర్ చేసుకునే అవకాశం ఉంది. మన జీవన శైలి మారాలి. కర్మ ఒక్కటే కాదు. మనలో పరివర్తన రావాలి. మనం అద్భుతంగా ఆ శరీరంలో ఉంటూ అద్భుతంగా జీవించడానికి మనకు ధ్యాన మార్గము, ఈ జ్ఞానము చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఇంకొక ఒక మేడం అంటే ఈ మాస్టర్ యొక్క స్నేహితురాలు ఆమె యొక్క ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నారనమాట. ఆమెకి చాలా తలనొప్పి ఉండేది. మైగ్రేన్ హెడేక్ అనమాట. ఎప్పుడు కూడా హెడేక్‌తోనే బాధపడుతుండేది. ఎన్నో రకాలైనటువంటి హాస్పిటల్స్ తిరిగింది, దేవుళ్ళకి తిరిగింది, మొక్కింది. ఎవరు ఏది చెప్తే తాయెత్తులు కట్టుకోమంటే కట్టుకుంది. ఏం చేసినా ఆమె హెడేక్ తగ్గలేదనమాట. ఎందుకు తగ్గడం లేదు? కొంతమంది మీ హెరిడిటరీ కింద మీ పూర్వీకుల్లో ఉంది కాబట్టి మీకొచ్చింది అని చెప్తున్నారనమాట. ఇలా ఎవరు ఏది చెప్తే అది చేస్తుంది. వాతావరణాన్ని మళ్ళీ వాతావరణం మార్చుకుంటూ ఎక్కడికైనా ప్రకృతి ప్రదేశాల్లోకి వెళ్ళడం ఏం చేస్తున్నా అది తగ్గలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం చెప్పాలి మన లోపల ఉండేటువంటి భావాలు మనం మార్చుకోలేనప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా హిమాలయాస్‌లోకి వెళ్ళినా కూడా మనకవి క్లియర్ అవ్వవు ఫ్రెండ్స్. ఎందుకంటే మన లోపల ఉండేది మనతోనే వస్తుంది. మన ప్రదేశాలను మార్చినంత మాత్రాన ఏదో ఒక 5, 6 రోజులు అక్కడ ఉన్నన్ని రోజులేమన్నా దాని మీదకి డైవర్ట్ అవ్వడమే. కానీ మన లోపలిది మన ఆలోచన మనకు నడుస్తూనే ఉంటుంది. ఇలా ఆమేం చేస్తుంది ఇయన్నీ తిరిగి, తిరిగి, తిరిగి ఏం జరిగినా అందరూ చూపిస్తున్నారు ఇంట్లో హాస్పిటల్ చూపిస్తున్నా. ఆమెకి తెలుసు. అసలు ఇది దేని వల్లొచ్చిందనేది ఆమెకి తెలుసు. ఎవరికీ తెలియలేదనమాట. నిందించుకుంటూ పరిష్కారం కోసం వెతికింది. అయినా ఫలితం శూన్యమైంది. ఒకరోజు ఈమేం చేసిందంటే సాయంత్రము అత్తగారితో కూర్చొని సావధానంగా, ప్రశాంతంగా మాట్లాడుతూ ఉందనమాట. అప్పుడు ఒక అద్భుతం, ఒక మిరాకిల్ లాగా ఒకటి జరిగింది.
ప్రతిరోజు ఈ ఈ కోడలు ఏం చేస్తుంది, ఆమె పేరు మాయ అన్నమాట. ఆ మాయ ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది. చేస్తున్నప్పుడు అత్తగారు ఏం చేస్తుందంటే పర్యవేక్షణ చేస్తుంది. ప్రతి పని చేస్తుంటే అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తూ, తన మీదనే ఫోకస్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా తనని పర్యవేక్షించడము, తనని అలా గమనించడము, తనకు ఈ మాయకి చాలా ఇబ్బంది కలిగేదన్నమాట. ఎప్పుడు ఎందుకు నేనిలా చేస్తున్నా కూడా ఈమె నన్ను అబ్జర్వ్ చేస్తుంది. చాలా ఇబ్బంది పడుతూ తనలో ఒక ఎన్నో ఎమోషన్స్ వచ్చేవన్నమాట. ఎన్నో భావవేశాలతో ఇబ్బంది పడేదన్నమాట. కానీ బయటికి ఎక్స్‌ప్రెస్ చేసేది కాదామె. ఎందుకిలా అడగలేకపోయేది. అడగలేకపోయేది. తన భావాన్ని ఎవరితో కూడా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయేది. దీని ద్వారా ఈ భావోద్వేగాలకు ఎప్పుడైతే ఎమోషనల్‌గా గురవుతుందో ఈమెకి ఆ హెడేక్ ఎక్కువైపోతుందన్నమాట. ఎన్ని చూపించుకున్నా తగ్గేది కాదు. అలాగే ఈమె ఆ మాయ ఇంట్లోనే కాదనమాట. బయట కూడా ఆఫీస్‌లో పనిచేస్తున్నప్పుడు ఈమెకి హెడ్‌గా వాళ్ళ మామగారు ఉంటారనమాట. మేనేజర్ పోస్ట్‌లో ఉంటారు. అక్కడ కూడా ఈమె చేసే ప్రతి పనిని ఆయన అబ్జర్వ్ చేస్తూ, పర్యవేక్షిస్తూ దగ్గరగా ఉంటారు. అది కూడా చాలా ఇబ్బందికి గురయ్యేదనం. ఇంట్లో అత్తగారి వల్ల, ఆఫీస్‌లో మామగారి వల్ల ఈమె చాలా ఇబ్బందులకు గురయ్యేది. భరించలేకపోయేది. ఏ విధంగానూ తన ఉద్దేశాన్ని వీళ్ళకి చెప్పలేకపోయేదనమాట. ఇలా ఇబ్బంది పడుతూ, అసౌకర్యానికి గురవుతూ హాస్పిటల్స్‌కి తిరిగినా తగ్గకుండా ఉండేదనమాట. అందుకని ఒకరోజు ఏం చేస్తుందంటే, చక్కగా ప్రశాంతంగా అత్తగారితో కూర్చొని టీ తాగుతున్నప్పుడు ఈమె ఎలా అయినా సరే, నేను ఈ విషయాన్ని మా అత్తగారితో డిస్కస్ చేయాలి. నా లోపల ఉన్నటువంటి భావాల్ని వీళ్ళకి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈమేం చేస్తుంది, నాకు ఇలా మీరు అబ్జర్వ్ చేయడము నాకలా ఇబ్బందిగా ఉంది. నాకు చాలా కోపమొస్తుంది అని చెప్పి తనలో ఉన్నటువంటి ఎమోషన్స్‌ని, తనలో ఉన్న భావోద్వేగాలన్నింటిని కూడా ఫ్రెండ్స్ అత్తగారికి చెప్పేస్తుందనమాట. ఎప్పుడైతే తన లోపల ఉన్న ఎమోషన్స్ అన్నిటి కూడా సావధానంగా ఆమె చెప్పేసిందో, చెప్పినప్పుడు ఏమైంది? ఆమె లోపల ఎంతో ప్రశాంతతొచ్చేసింది. ఆహ్, ఈ విషయాన్ని తన అత్తగారు కూడా సావధానంగా కోడలు చెప్పే విధానంలో ఆమె కూడా యాక్సెప్ట్ చేసిందనమాట. వినిందనమాట. హృదయపూర్వకంగా స్వీకరించింది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మన ఎమోషన్స్ ఎన్నో ఉంటాయి. ఫ్యామిలీలో అవ్వచ్చు, బయటవ్వచ్చు. మనం ఎంతగానో చేస్తుంటాం. మన ఎమోషన్స్‌ని మనకి ఎవరిపైనా ఎలా అనిపించినప్పుడు చక్కగా వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి అనేది మన చేతిలో ఉంటుంది. కోపంగానా, అరుస్తూనా, తిడుతూనా అనేది మనము మన మన విచక్షణను బట్టి మన యొక్క దీన్ని బట్టి ఉంటుందనమాట. ప్రతి ఒక్కటి మనము అరుస్తూనే, చేస్తూనే అవసరం లేదు. లేదా మనం ఎవరికీ చెప్పలేకపోతున్నాం. మనతో మనమైనా వాటిని చెప్పుకోవాలి. నేనిలా ఉన్నాను. నాకిలా అనిపిస్తుంది. నేనెక్కడ మార్చుకోవాలి. లేదా మనల్ని మనం మార్చుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్‌గా అవి వెళ్ళిపోతాయి. అంటే ఎదుటివాడు ఎలా ఉన్నప్పటికీ, మనం ఎలా ఉన్నాము అనేది ఇంపార్టెంట్‌గా మనం వెళ్తూ ఉంటాం కాబట్టి, మనకు భరించలేనప్పుడు మనము యుద్ధం చేయాలి. సార్ చెప్తారు కదా! ఉపేక్ష, యుద్ధం, క్షమాపణ. మనం కొన్ని రోజులు మనం ఉపేక్షించాలి. పోనీలే వాళ్ళకి తెలియదు కదా! వాళ్ళు ఇలాగే ఉంటారు. వాళ్ళ ఆత్మస్థితి ఇంతే అని తెలుసుకుని, మనకి మించిపోయినప్పుడు మనం ఏం చేయాలి? మనం ఇబ్బంది పడకుండా వాళ్ళతో అసలు నేనెందుకు బాధపడుతున్నాను? అసలు నా లోపల సమస్య ఏంటి? వాళ్ళకి తెలియచేయాలి. మీ వల్ల ఇలా అని. అప్పుడు మళ్ళీ క్షమించి వదిలేయాలి. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారు కదా! అని చెప్పి జీవితాంతం దూరంగా ఉంచడం కాదు. క్షమించాలి. ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మన ఎమోషన్స్ అంతా కూడా పూర్తిగా రిలీజ్ అయిపోతాయి ఫ్రెండ్స్. రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ మాయకి ఎప్పుడైతే వాళ్ళ అత్తగారితో ఇవన్నీ కూడా తెలియచేసిందో, ఏమైంది? హాయిగా నెత్తి మీద కూర్చున్న ఆ భారం అంతా కూడా ఆ తలనొప్పి అనే, ఆ మైగ్రేన్ అనే భారమంతా కూడా పూర్తిగా నీరు గారినట్లు అయిపోయిందనమాట. భారమంతా దిగిపోయింది. అంటే ఇన్ని రోజులుగా మోస్తూ ఉందనమాట. మూటలు మూటలుగా మోస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ మూటల్ని ఆ యొక్క ఎమోషన్ అనే మూటల్ని మోయడం ద్వారా ఈమెకి ఎక్కువ మించిపోయిందనమాట. మించిపోయి అవి లోపల అవి క్రోధంగా అంటే కోపం నుంచి క్రోధంగా కన్వర్ట్ అయిపోతుంది. అలా క్రోధంగా అలాగే ఉంచేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, మన మళ్ళీ జన్మలో మనము అనారోగ్యాలకి ఇలా క్యాన్సరు, గడ్డలు ఇలాంటి ఒక అనారోగ్యాల్ని తెచ్చుకోవడం జరుగుతుందనమాట. అందుకని కొద్ది కొద్దిగా ఈమె ఎప్పుడైతే ఇలా ఫ్రీ అయిపోయిందో చక్కగా, ఆమె అంత ప్రేమగా చెప్పింది. నేనిలా బాధపడుతున్నాను అని హృదయపూర్వకంగా ప్రేమగా చెప్పడం వల్ల ఆమె కూడా ఆలోచించింది. అక్కడ గట్టిగా అరిచి యుద్ధం చేసి ఏ చిన్న విషయాలకి యుద్ధం చేయకూడదు కదా ఫ్రెండ్స్. అలా చెప్పడం వల్ల ఆ అత్తగారిలో కూడా మార్పొచ్చిందనమాట. అప్పుడు ఆమెకి కొన్నాళ్ళలో ఆ తలనొప్పి తగ్గుముఖం పట్టి చక్కగా ఆ తలనొప్పికి దారి తీసినవన్నీ కూడా ఆమెకి ఆహ్, క్లియర్ అయిపోయాయన్నమాట. అందుకని ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, శరీరం చెప్తూ ఉంటుంది. ఈ ఎమోషన్స్ వల్లే వస్తుంది. మనము లోపల మందేయకుండా, మన మూలాల్లో మందు వేయకుండా బయట పైన పైన వేస్తే ప్రయోజనం లేదు కదా ఫ్రెండ్స్. ఎక్కడైతే దీనికి కారణం ఉందో
అక్కడికి వెళ్ళి మనం వెతుక్కోవాలి. అంతే కదా ఫ్రెండ్స్! మనకిక్కడ ఇప్పుడు ఒక కర్మను చూపిచ్చారు. ఆ మూలాల్లోకి వెళ్ళాము. దాని వెనకాల ఉన్నటువంటి కర్మ ఎవరికేమిచ్చాము, మనం చూసుకున్నాము. అక్కడ పశ్చాత్తాపం చెందాం. పరివర్తన, క్షమాపణలు చెప్పుకున్నాము. మనం తిరిగి ఆ పని చేయకుండా ఉంటామని ప్రతినిత్యము మనము చక్కగా చెప్పుకుంటున్నాం. చెప్పుకొని మనలో చెప్పడమే కాదు, మనలో మార్పు కూడా రావాలి ఫ్రెండ్స్. అందరి పట్ల, మన పట్ల కూడా మార్పొచ్చినప్పుడే ఈ యొక్క పశ్చాత్తాపం అనేటువంటిది మనకి వచ్చినప్పుడే, పరివర్తనొచ్చినప్పుడే మనలో అనారోగ్యం కూడా క్లియర్ అవుతుందనమాట. ఈమె అలా చేయడం ద్వారా ఏమైంది, వాళ్ళకి ఆ సత్సంబంధాలు, అత్తగారికి, కోడలికి మధ్య ఉన్న సత్సంబంధాలు నెరవేరడంతో పాటు ఈమెకున్నటువంటి అనారోగ్యాలన్నీ సరిపోయాయన్నమాట. ఇక్కడ మాయ ఆ సంభాషణ కౌశల్యాన్ని వినియోగించడానికి 10 సంవత్సరాల ముందే ఆమె తలకి సందేశం ఇవ్వాలని నిరీక్షిస్తూ ఉంది. అంటే ఇలాంటివన్నీ మనము డిజైన్ చేసుకొనొచ్చేస్తాం. ఇలా దీని ద్వారానే నేను ఇలాంటి అనారోగ్యం తెచ్చుకోవాలి, వీళ్ళ ద్వారా ఇలాంటి కర్మలు తెచ్చుకోవాలి అని మనము పైనుంచి రాసుకొని వచ్చేస్తాం గదా ఫ్రెండ్స్! ఇక్కడికొచ్చిన తర్వాత ఏందిరా అంటే సత్యాన్ని మనము ముందుగానే తెలుసుకొని వస్తాం. కానీ ఇక్కడ మనకి అవన్నీ మర్చిపోతాం. మర్చిపోయిన తర్వాత ఏమవుతుంది, కనెక్షన్ కట్ అయిన తర్వాత వీళ్ళ వల్లే కారణము, వీళ్ళ వీళ్ళ ద్వారా మనం ఎదుగుతున్నాము, వీరు మనం ఎదిగించడానికి వచ్చారు అనేది పక్కన పెట్టేసి మనల్ని బాధ పెడుతున్నారు అనే ఒక స్థితికి వెళ్ళిపోతాం. అంటే ఆత్మ యొక్క సహజ స్థితి నుంచి విడిపోతాం మనం. ఎప్పుడైతే విడిపోయామో, విడిపోయిన తర్వాత ఏమవుతుంది, ఈ శరీరం అనారోగ్యానికి గురవుతుంది. అందుకనే మన శరీరం జన్మ తీసుకున్న ఆత్మే అది మనకు సంకేతాలను ఇస్తూ ఉంటుంది. ఇస్తున్నప్పుడు మనం దాన్ని స్వీకరించగలిగే శక్తి మన దగ్గరుండాలి. మనం అనుకుంటాం, ఒరేయ్! దేవుడు నాకు ఏమి నన్ను రక్షించడం లేదు. ఇలా ఎన్నో అనుకుంటూ ఉంటాం ఇంతకుముందు. ఇప్పుడు జ్ఞానం వచ్చింది కాబట్టి మనము ఇచ్చిన వాటిల్ని మనం విస్మరించినప్పుడు అది మనదే రాంగ్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫ్రెండ్స్, శరీరం ఒక సంకేతాన్ని ఇచ్చినప్పుడు దానిని మందులతో సరిచేయాలనుకోవడము, ఆ భాగాన్ని తీసేసి ఇంకొక భాగాన్ని పెట్టి సర్జరీ చేయించుకోవాలనుకోవడము అజ్ఞానము. మనము దాన్ని ముందుగానే పసికట్టి, మనము ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా, కళల ద్వారా చూసుకొని, మనము ఏ విపాకము చేసుకొని, మనం చేయాల్సినవన్నీ కూడా చేసినప్పుడు, ఆ మూలాల్లోకి వెళ్లి మనం చూసుకున్నప్పుడు, మూలాల్లో మందు వేసినప్పుడు, జ్ఞానం అనే మందు మనం వేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా చక్కగా అక్కడి నుంచి అన్నీ కూడా వెళ్ళిపోతాయన్నమాట. అంటే ఈ ఆరోగ్యాన్ని పొందాలంటే సులభమైన మార్గము శరీరంతో సంభాషించడం. శరీరంతో మాట్లాడాలి. మనం ఎట్లయితే ఫ్రెండ్స్‌తో చక్కగా మనకిష్టమైన వాళ్ళతో అందరితో మాట్లాడుతున్నామో, ఆ శరీరంతో కూడా మాట్లాడాలి. ఈరోజు మనకి వర్క్ ఎక్కువైంది. ఆ శరీరానికి చెప్పుకోవాలి. కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆ శరీరం పని చేయలేను అనుకున్నప్పుడు దానికి రెస్ట్ ఇవ్వాలి. మన శరీరంలోని ప్రతి భాగాన్ని కూడా అత్యంత ఆత్మీయుడైన స్నేహితుడిగా భావించాలి ఫ్రెండ్స్. మనకు వంశీ సార్ చెప్తూ ఉంటారు, పత్రి గారు. ముక్కోటి దేవతలు శరీరంలో పనిచేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు పని చేస్తేనే మనము ఇంత అద్భుతంగా ఈ భూమి మీద మనము చేయగలుగుతున్నాం ఫ్రెండ్స్. వారిని ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్నప్పుడు మనకు అది వారిని కూడా హింసకు గురి చేసినట్టే. శరీరాన్ని కూడా హింసకు గురి చేస్తున్నాం. అత్యంతంగా దానికి ఇవ్వాల్సిన ఆనందాన్ని ధర్మబద్ధంగా ఇవ్వాల్సినవన్నీ కూడా మనం ఇవ్వాలి. చక్కగా దానికి ఆహారం ఇవ్వాలి, నిద్రనివ్వాలి, అన్నిటిని ఇవ్వాలి. దానికి కావాల్సిన ఆనందాన్నివ్వాలి. మనము దానికి చేయాల్సినవన్నీ చేస్తూ, మనము ఆ శరీరం చెప్పేది వింటూ ఉన్నప్పుడు సంపూర్ణంగా మనం ఈ అనారోగ్యాల నుంచి బయటకొస్తాము. ఎప్పుడైతే అనారోగ్యంతో ఉంటామో మనం ఏం జ్ఞానము తీసుకోగలం ఫ్రెండ్స్? ఎప్పుడు శరీరం పని చేయలేనప్పుడు మనం ధ్యానము చేయలేము. మనం ఏ వర్కు చేయలేము. మనము జ్ఞానముని తీసుకోలేము. మనము ఒక క్లాస్ చెప్పలేము. బుక్స్ చదువుకోలేము. ఏది చేయలేము. ఎప్పుడు అనారోగ్యాలతో ఉన్నప్పుడు మనము ఈ శరీరము వృధా అయిపోతుంది. మనం ఈ జన్మ తీసుకోవడమే వృధా అయిపోతుందనమాట. అందుకని శరీరం ఎప్పుడు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అంటే మనం ఆహ్లాదంగా ఉండాలి. చక్కగా ధ్యానం చేసుకోవాలి. ఏవైతే మనకి ఏవి మన శరీరానికి ఇబ్బంది కలిగిస్తాయో అవన్నిటిని వదిలేయాలి. అవన్నీ పక్కన పెట్టేసేయాలన్నమాట. కాబట్టి ఎప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న ఇక్కడ ఎగ్జాంపుల్. ఒక ప్రియమైన నేస్తము మన గది నుంచి వెళ్తూ ఉండంగా మన తలెత్తకుండా చిరునవ్వుతో సంభాషించొచ్చు. అంటే మనము ఏదన్నా ఇతరులకి ఎక్స్‌ప్రెస్ చేయాలి. మన ఇష్టమైన వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు కళ్ళ భాష ద్వారా మాట్లాడతాము. సైగల ద్వారా చేస్తాము. కళ్ళెత్తకుండా కూడా మనం చెప్పాల్సినవి ఈజీగా చెప్పేస్తుంటాం. అది కూడా చాలా కష్టం అనిపిస్తుంది. అవతలోళ్ళకి అర్థం కాకపోవచ్చు. దీనికే ఇంతగా మనము కష్టపడుతున్నప్పుడు మనము మన శరీరం మాట్లాడే భాషను మనం ఎలా అర్థం చేసుకోగలం? మన అంతరాత్మ మనకిచ్చేటువంటి సందేశాలను మనం ఎలా తీసుకోగలుగుతాము? అందుకనే మన శరీరము మన యొక్క సొంత శరీరం మన ఆత్మీయతమైనటువంటి నేస్తం లాంటిది. మనకొక ఫ్రెండ్ లాగనమాట. అందుకనే ఎప్పుడు కూడా అప్పుడు అది దాంతో మనం ఎంత హ్యాపీగా ఇప్పుడు ఫ్రెండ్స్‌ని కలిసినప్పుడు మనం అందరం
మన ఆత్మ బంధువులందరినీ కలిసినప్పుడు ఎంత ఆనందంగా, చక్కగా ఉంటామో, అలాగే అత్యంత సన్నిహితుడైన, ప్రియమైన స్నేహితుడి యొక్క సందేశాలు మనం వినాలి అంటే, మనం ఇంకెంత ప్రయత్నం చేయాలి? ఇంకెంతగా శరీరాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ శరీరం ఒక ప్రియ నేస్తము. అది మనకు అవసరము. మనము ఎన్నో నేర్చుకోవాలి, ఎంతో జ్ఞానం తీసుకోవాలంటే దాని పట్ల కూడా మనకి ఎరుక ఉండాలి. కాబట్టి ఎందుకంటే ఘనీభవించిన శుద్ధ చైతన్యమే గదా ఫ్రెండ్స్! ఆత్మ వేరు, శరీరం వేరు కదా! ఒకటి 2 ఒకటే. ఒకదానికొకటి కావాలి. మనకి భూమి మీద మనం ఇంకా అత్యద్భుతంగా జ్ఞానం తీసుకోవాలి. మనం ఎన్నో చేయాలి. ఇప్పుడు ట్రెక్కింగ్స్‌కెళ్ళాలి. ట్రెక్కింగ్స్‌కెళ్ళాలి అంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? మన శరీరం సహకరించాలి మనకు. కూర్చొని ధ్యానం చేయాలన్నా కూడా శరీరం సహకరించాలనమాట. అందుకని ఎప్పుడు కూడా నిరంతరము సహజ చైతన్యంలో ఉంటుంది శరీరము. అలా ఉన్నప్పుడు మనము దాన్ని ఇంకా ఎంత అద్భుతంగా తీసుకోవాలి. మనం మాట్లాడే మాట, ఆలోచన, మనం చేసే పనులు ఇవన్నీ కూడా మన శరీరాన్ని అనారోగ్యానికి గురి చేస్తూ ఉంటాయి. కర్మలు కొంతవంతయితే మనం చేస్తున్న ప్రస్తుతమైనటువంటి సరైన సరికాని జీవనాలు, మన వాక్కు అన్నిటిని దుర్వినియోగం చేసుకోవడం వల్ల కూడా మనం ఇలాంటి ఇబ్బందులకి గురి అవుతూ ఉంటాం ఫ్రెండ్స్. కాబట్టి మనము అద్భుతంగా శరీరము మనకి ఉపయోగపడాలి అంటే, మనము పరిపూర్ణమైన ఆరోగ్య స్థితిలో ఉండాలి అంటే, శరీరంతో ఎప్పుడు కూడా కమ్యూనికేట్ అయ్యుండాలి. మన అంతరాత్మ మనకిచ్చేటువంటి సింప్టమ్స్ మనం వినాలి. శరీరము మనకిచ్చేటువంటి సింప్టమ్స్ మనము ఆ యొక్క సందేశాలను వినాలి. చక్కగా మనం ధ్యానంలో కూర్చోవచ్చు. మనకింకా ఈజీగా డ్రీమ్స్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మనం. మన అనారోగ్యాలు మనం దుష్కర్మలు చూపించినప్పుడు, నాకు అనారోగ్య కర్మలు చూపించండి అన్నప్పుడు నేను ఎన్నో చూసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎన్నిటి నుంచో బయట రావడం జరిగిందనమాట. అందుకే ఒక సందేశాన్ని అందజేయడానికి కథానాయకుడికి నడుము కట్టి తాడుని లాగినట్టు మన శరీరం కూడా మనకి ఏదో ఒకటి సందేశము ఇస్తూ ఉంటుంది. దాని మీద మనం దృష్టి సారించాలి. ఇప్పుడు ఆ కథానాయకుడు ఎలా అయితే సముద్ర గర్భంలో ఒక తాడుని కట్టినప్పుడు, ఆ తాడుని అతను గమనించలేదు. అతను ఇచ్చే సందేశాలు ఉపరితలం మీద ఉన్నటువంటి వాళ్ళిచ్చే సందేశాలు ఆ తాడు ద్వారా అతను ఎప్పుడైతే గమనించలేదో, ఏమవుతాడు? ఆ సముద్ర గర్భంలో అతను చాలా ఇబ్బందులకి గురవుతాడు. అలాగే మన ఆ అంతరాత్మ మనకి శరీరానికి మధ్యలో తాడులాగా ఎంతో సింప్టమ్స్ మన శరీరం ఇస్తుంటుంది. ఆత్మ ద్వారా అందించబడుతుంటాయి. ఇవన్నీ కూడా మనం విననప్పుడు ఏమవుతుంది అంటే, మనము ఇబ్బందులకి గురవుతూనే ఉంటాం ఫ్రెండ్స్. అనారోగ్యాలకి ఇబ్బందులు పడుతూనే ఉంటాము. కాబట్టి మన స్వీయ ప్రకృతితో మమేకమై మనము లేము అని హెచ్చరిక మనకు శరీరం ఇస్తుంటుంది. నీ ఆత్మ నుంచి అంటే నువ్వు నీ చైతన్యం నుంచి ఎంతగానో దూరంగా ఎళ్ళిపోయావు. మన చైతన్యానికి, మన ఆత్మకు మనం ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోతామో కంపల్సరీగా మనం ఏదో ఒక అనారోగ్యాలకి గురవుతూనే ఉంటామనమాట. అది మానసికంగా అవ్వచ్చు, శారీరకంగా అవ్వచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మన శరీరం నిరంతరం మనతో స్పష్టంగా, బిగ్గరగా మాట్లాడుతూనే ఉంటుంది. అయితే వినగలిగే చెవులు మనకుండాలి. మన శరీరం చెప్పలేదని మనం అనుకోకూడదు ఫ్రెండ్స్. చెప్తూ ఉంటుంది. ఇగో ఇంతే ఆహారం తిను, సరైన ఆహారం తీసుకో, ఇలా ఉండు, ఇలా మాట్లాడు, ఇలా చెయ్యి అని మనకు చెప్తూ ఉంటుంది. అయ్యో! నేను ఇలాంటి వినలేకపోతున్నాను. నువ్వు కోప్పడ్డం వల్ల నా శరీరం అంతా కూడా, నా కణాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి అని చెప్తుంటుంది. అందుకని మన లోపల ఉన్న ఎమోషన్స్‌ని గూడా చక్కగా మనము బయటికి ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనము ఎవరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన శరీరంతో చెప్పుకోవచ్చు. లేకపోతే ధ్యానంలో కూర్చొని నాకిలాంటి ఆలోచనలు అందరికీ చెప్పుకోలేకపోతున్నానన్నప్పుడు మన శరీరంతో మనం కమ్యూనికేట్ అవ్వాలి. నేనిలా ఉన్నాను. నేను మార్చుకోవాలనుకుంటున్నాను. నాకు సహకరించు అన్నప్పుడు ఖచ్చితంగా మనకు అద్భుతంగా శరీరం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ మనము ఈ కాన్సెప్ట్ ద్వారా మనకేం అర్థమవుతుందంటే శరీరం ఎప్పుడు కూడా అసత్యం అనేది చెప్పదు ఫ్రెండ్స్. అంటే శరీరం మాట్లాడుతుంది అనే సత్యము ఇమిడి ఉంది. మనమే దాన్ని అర్థం చేసుకోలేకున్నాము. మనం ఎవరము? ఎందుకొచ్చాము? మనం ఏం చేయాలనుకుంటున్నాము? ఈ విషయాలన్నీ కూడా మనకు జ్ఞాపకం లేవు గదా ఫ్రెండ్స్. ఇది శరీరం ద్వారానే మనం ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడి, ఒక మంచి ధ్యాన మార్గంలోకి మంచి గురువులు దొరికినప్పుడు, ఆ ధ్యాన మార్గంలోకొచ్చినప్పుడు నేను ఇలాంటి అనారోగ్యాలు ఎందుకు తెచ్చుకున్నాను అని మన మూలాల్లోకి వెళ్లి, మనము చూసుకున్నప్పుడు, తెలుసుకున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడైతే మన మూలాలకి, మనకు మధ్య సమాచారము జరిపేదేంటి? శరీరమే. ఈ శరీరం ద్వారానే కదా ఫ్రెండ్స్ ధ్యానం చేస్తున్నాము, డ్రీమ్స్‌లోకి వెళ్తున్నాము, ఎన్నో తెలుసుకుంటున్నాం. అన్నీ తెలుసుకున్న తర్వాత ఓహో! ఈ కర్మ ఉంది అని తెలిసినప్పుడు కర్మ విపాకం చేసుకుంటున్నాము. మంచిగా సేవ చేసుకుంటూ ఉన్నప్పుడే మనం అనారోగ్యాల నుంచి బయటకొస్తున్నామనమాట. కాబట్టి మన జీవితం అనే సముద్ర మార్గంలో మన జీవిత లక్ష్యం నెరవేరాలి అంటే మనం అనుసరించవలసిన సునాయాసమైన మార్గం ఏందంటే శరీరంతో మాట్లాడుతుండం. కమ్యూనికేట్ చేయడం. మన లోపల చెప్పేటువంటి యొక్క శరీరం చెప్పేటువంటి ఆ భాష, ఆత్మ ఇచ్చేటువంటి మనకు ఆ ఇన్నర్ ఇచ్చేటువంటివి వింటూ శరీరాన్ని హీల్ చేసుకుంటూ ఉంటే అవుతుందనమాట.
అంటే శరీరానికి తన్ను తాను హీల్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది ఫ్రెండ్స్. మనం అది ఇవ్వం. వెంటనే ఏదన్నా బాగాలేకుండా వచ్చేసిందంటే వెంటనే టాబ్లెట్లు ఏసేసుకోవడము. ఆహ్, ఆహ్, తర్వాత డాక్టర్ దగ్గరికెళ్ళండి చేస్తాం. కనీసం 1 ఆర్ 2 డేస్ ఒక 1 డే అన్నా కూడా దానికి అవకాశం ఇచ్చి చూడాలి. అవకాశం ఇచ్చి చూసుకున్నప్పుడు దానికి టైం ఇవ్వాలి గదా! దాన్ని హీల్ చేసుకునే టైం కూడా మనం ఇవ్వమనమాట. అంటే మనం పెయిన్ భరించలేం. భరించలేక ఎప్పుడైతే ఆ పెయిన్‌తో కూడా మనం ప్రయాణం చేస్తామో అది అది మనం ఎక్కడ పుట్టిందో అక్కడికి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మనము ఈజీగా మన వాటి నుంచి బయటకి రావచ్చనమాట. వితౌట్ మెడిసిన్స్ ద్వారా. అవసరమైనప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకోకూడదని కాదు. కంప్లీట్‌గా మనము మెడిసిన్స్ మీదనే ఆధారపడకూడదు. కంప్లీట్‌గా మళ్ళీ నేను ధ్యానం చేసే తగ్గించుకుంటాను. అవసరమైనప్పుడు చేయాలి. ఇప్పుడు సపోజ్ యాక్సిడెంట్ అయింది. అతను ధ్యానంలో కూర్చోలేడు. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ అవసరం. కొంచెం ఫస్ట్ ఎయిడ్ అవసరం. మన శరీరాన్ని మనం నిలుపుకోనేంతగా కావాలి మనకు. అయ్యి తర్వాత మనం ధ్యానం ద్వారా ఈ యొక్క కర్మలను చూసుకుంటూ మనం వాటిని తగ్గించుకోవాలనమాట. అంటే అతి తక్కువ వ్యవధిలో స్వస్థత చేరగల సామర్థ్యం శరీరానికి మాత్రం అంటే స్వతహాగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. స్వతహాగా ఉంటుంది. దాన్ని హీల్ చేసుకోగలదు. అంటే శరీర భాగాలపై మనం శ్రద్ధ చూపించాలి. లేదంటే అది ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. మనము అది విని దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆటోమేటిక్‌గా దాని నుంచి బయటకొస్తాం ఫ్రెండ్స్. కాబట్టి మన శరీరం మనతో ఎప్పుడు మాట్లాడుతుంటుంది. మన ఆత్మ ఇచ్చే సందేశాలను కూడా మన శరీరం గురించి వినాలి. విని అసలు అనారోగ్యం ఎక్కడ పుట్టింది? అక్కడి దాకా వెళ్లి మనం వాటిని చూసుకొని, మనం హీల్ చేసుకోగలిగే శక్తి మనకు ఖచ్చితంగా ఉంది. దీన్ని మనం ఏం చేయాలి అంటే ఆచరించాలి. ఆచరించి ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా మన శరీరాన్ని మనము వజ్రకాయం చేసుకోవాలి. చేసుకొని భూమి మీద మనం జన్మ ఉన్నంత వరకు, మనం బతికినంత వరకు ఆనందంగా, అద్భుతంగా జీవించాలంటే ఈ శరీరం చాలా అవసరం. మన జ్ఞానాన్ని సముపార్జన చేయాలి అంటే ఆత్మకు అది అవసరం. కాబట్టి మనం చక్కగా ఈ శరీరాన్ని చూసుకుంటూ మన ఆత్మ అనుభవాలు భూమి మీద ఏ లక్ష్యం కోసమైతే మనం జన్మ తీసుకొనొచ్చామో దాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ఈ శరీరం మనం ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దానికి చక్కగా మనం గౌరవించాలి. మనము ఆహ్, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, చక్కగా ఆత్మకు మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటాం. అలాగే ఎంత అద్భుతంగా జ్ఞానాన్ని అందిస్తున్న గురువులకు కూడా చక్కగా స్వీకరించే ఈ శరీరానికి చక్కగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. 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 మాస్టర్స్ అందరికీ అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. శ్రీలక్ష్మి మేడం ఉన్నారా మీరు? మేడం నమస్తే మేడం. మేడం చెప్పండి మేడం. క్లాస్ అయిపోయింది మేడం. యా, చాలా అందరికీ అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఉంది. వన్ బై వన్ ఎవరైనా. మ్యామ్ రికార్డింగ్ ఆపలేదు. ఓకే.